Hello students, welcome to the lecture number 3 of Basic Electrical Engineering. ఈ లెక్చర్లో మనము కిర్చాఫ్స్ లాస్, కేసీఎల్, కేవీఎల్ అండ్ ఓమ్స్ లా గురించి డిస్కస్ చేద్దాము. లాస్ట్ 2 లెక్చర్స్లో మనము ఎనర్జీ సోర్సెస్ కంప్లీట్ చేసాము. ఈ లెక్చర్ నెంబర్ 3లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కేసీఎల్, కేవీఎల్, ఓమ్స్ లా గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ కిర్చాఫ్స్ లాస్ గౌస్టవ్ కిర్చాఫ్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. సో మనకు 2 లాస్ ఉన్నాయి, కిర్చాఫ్స్ కరెంట్ లా అండ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. కిర్చాఫ్స్ కరెంట్ లా అని మనం కేసీఎల్ లేదా కిర్చాఫ్స్ ఫస్ట్ లా అని కూడా పిలుస్తాము. కిర్చాఫ్స్ సెకండ్ లా లేదా కేవీఎల్ లేదా కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అంటాము. దీన్నే వోల్టేజ్ లా అని కూడా పిలుస్తాము. సో 2 లాస్ ఉన్నాయి, ఒకటి కేసీఎల్, 2 కేవీఎల్. సో ఫస్ట్ మనము కేసీఎల్ లేదా కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఆర్ కరెంట్ లాతో స్టార్ట్ చేద్దాము. సో ఈ కిర్చాఫ్స్ కరెంట్ లా అనేది ఒక నోడ్ దగ్గర ఉన్నటువంటి కరెంట్స్ గురించి చెప్తుంది మనకు. ఇది ఒక నోడ్ అనుకోండి. నోడ్ అంటే 2 ఆర్ మోర్ దాన్ 2 ఎలిమెంట్స్ కనెక్ట్ అయిన పాయింట్ని మనం నోడ్ అంటాము. ఈ నోడ్ దగ్గర ఈ బ్రాంచ్లో I1 కరెంటు నోడ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ నోడ్ ఏ అనుకుంటున్నాము. కరెంట్ I1 అనేది ఎంటర్ అవుతుంది, I2 కూడా ఎంటర్ అవుతుంది నోడ్లోకి, I5 కూడా ఎంటర్ అవుతుంది, I4 నోడ్ నుంచి బయటికి వెళ్తుంది, లీవ్ అవుతుంది, I3 నోడ్ నుంచి బయటికి వెళ్తుంది, అది కూడా లీవ్ అవుతుంది. సో ఎంటరింగ్ కరెంట్స్, లీవింగ్ కరెంట్స్. సో ఎంటరింగ్ కరెంట్స్ ఏమేమి ఉన్నాయి? I1 అనేది ఎంటరింగ్ కరెంటు, I2 అనేది ఎంటరింగ్ కరెంటు, I5 అనేది ఎంటరింగ్ కరెంటు. లీవింగ్ కరెంట్స్ ఏమేమి ఉన్నాయి? I3 అనేది లీవింగ్ కరెంటు, I4 అనేది లీవింగ్ కరెంట్స్. సో మనకి కిర్చాఫ్స్ కరెంట్లా ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక నోడ్ తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. సో ఏవైతే కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయో వాటి సమ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్స్ లీవ్ అవుతున్నటువంటి కరెంట్స్ యొక్క సమ్. అంటే ఈ నోడ్ దగ్గర ఎటువంటి ఛార్జ్ అక్యుములేట్ అవ్వకుండా, కరెంట్ అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది అని మనం అజ్యూమ్ చేసుకుంటాం అన్నట్టు. సో దట్ అప్పుడు మాత్రమే ఎంటరింగ్ కరెంట్స్ సమ్ము, లీవింగ్ కరెంట్స్ సమ్ము రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు. సో స్టేట్మెంట్ ఏంటంటే, ఇన్ ఏ లంపుడ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. లంపుడ్ అంటే ఏంటంటే, ఒక సర్క్యూట్లో ఎలిమెంట్స్ను ఫిజికల్గా సపరేటబుల్గా ఉన్నప్పుడు ఆ సర్క్యూట్ ఏమంటామంటే లంపుడ్ సర్క్యూట్ అంటాం అన్నట్టు. అంటే ఫిజికల్గా ఎలిమెంట్స్ను సపరేటబుల్ చేయగలిగితే ఆ సర్క్యూట్ను లంపుడ్ సర్క్యూట్ అంటాము. ఇన్ ఏ లంపుడ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ఎనీ నోడ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ దట్ నోడ్. ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉందనుకోండి, ఒక ట్రాఫిక్ సిగ్నల్. సో ఇది ఒక రూట్ ఉందనుకోండి, ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, ఇది ఒక 2 రూట్స్ ఉన్నాయనుకోండి. సో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఎవరిని ఆపట్లేదు అనుకోండి, ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటే ఇక్కడ నుంచి ఒక 4 వెహికల్స్ వెళ్తే ఇక్కడ ఒక 1 వెహికల్ వెళ్ళింది ఈ రూట్లోకి ఒక 3 వెహికల్స్ ఉన్నాయనుకోండి. సో ఎంటరింగ్ వెహికల్స్ 4 అయితే లీవింగ్ వెహికల్స్ యొక్క సమ్ ఎంత? 1 + 3 కూడా 4 అవుతుందండి. ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాము? ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏ వెహికల్ కూడా ఆగలేదు, వచ్చిన వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి అనుకుంటున్నాం అన్నట్టు. అట్లనే సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ సర్క్యూట్లో చూద్దాం మనం ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి, ఏ కరెంట్స్ లీవ్ అవుతున్నాయి. ఫస్ట్ సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్. ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నటువంటి కరెంట్స్ I1, I2, I5 వాటి యొక్క సమ్ము I1 + I2 + 5 ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్స్ యొక్క సమ్ము I3 + I4. మనకేమొచ్చింది? I1 + I2 + I5 ఈజ్ ఈక్వల్ టు I3 + I4 వచ్చింది. మనకు ఒక కరెంట్ ఫార్ములా తెలుసు, I ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్, I ఈజ్ ఈక్వల్ టు dQ/dt. I1 అంటే dQ1/dt, I2 అంటే dQ2/dt, I5 అంటే dQ5/dt, I3 అంటే dQ3/dt, I4 అంటే ఏంటి? ఇక్కడ dQ4/dt. ఇప్పుడు అది ఈక్వేట్ చేద్దాం ఒకసారి. సో dQ1/dt + dQ2/dt dQ5/dt ఈజ్ ఈక్వల్ టు dQ3/dt + dQ4/dt. సో d/dt బోత్ సైడ్ మనం ఇంటిగ్రేషన్ చేసినట్లయితే విత్ రెస్పెక్ట్ టు టైం మనకేమొస్తుంది? ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయితే Q1 + Q2 + Q5 ఈజ్ ఈక్వల్ టు Q3 + Q4. అంటే మీనింగ్ ఏంటి? Q1, Q2, Q5 ఏంటి? సమ్ ఆఫ్ ఎంటరింగ్ ఛార్జెస్. Q1, Q2, Q5 ఆర్ ఎంటరింగ్ ఛార్జెస్, వాటి యొక్క సమ్. సో సమ్ ఆఫ్ ఎంటరింగ్ ఛార్జెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ ఛార్జెస్. ఒక నోడ్ దగ్గర ఎంటరింగ్ ఛార్జెస్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ ఛార్జెస్ యొక్క సమ్ అని అర్థమవుతుంది మనకు. సో ఇంతకుముందు ఈక్వేషన్ 1లో మనకి ఏమొచ్చింది? I1 + I2 + I5 ఈజ్ ఈక్వల్ టు I3 + I4 వచ్చింది. ఈ రైట్ సైడ్ ఉన్న I3, I4 మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది? -I3 - I4 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం దీన్ని ఏమని రాయొచ్చు? I1
ప్లస్ I2 ప్లస్ I5 ప్లస్ ఆఫ్ మైనస్ I3 ప్లస్ ఆఫ్ మైనస్ I4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఏమని రాయొచ్చు, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో I1 I2 I5కి మనకు పాజిటివ్ పొలారిటీ ఉంటే I3 I4కి ఏముంది, మనకు నెగిటివ్ పొలారిటీ ఉంది. ఎంటరింగ్ కరెంట్స్ ఇక్కడ పాజిటివ్ పొలారిటీ ఉంటే లీవింగ్ కరెంట్స్కి ఏముంది, నెగిటివ్ పొలారిటీ ఉంది. ఒకవేళ మొత్తం ఈక్వేషన్ మనం మైనస్తో మల్టిప్లై చేస్తే ఎంటరింగ్ కరెంట్స్కు నెగిటివ్ పొలారిటీ వస్తుంది, లీవింగ్ కరెంట్కు పాజిటివ్ పొలారిటీ వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎంటరింగ్ కరెంట్స్ లీవింగ్ కరెంట్స్ ఆపోజిట్ పొలారిటీ ఉంటాయి అన్నట్టు. ఎంటరింగ్ కరెంట్స్కు లీవింగ్ కరెంట్స్కు ఆపోజిట్ పొలారిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏమొచ్చింది, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఈక్వల్ టు 0. సో కేసీఎల్ మనం ఏమనొచ్చంటే ఎట్ ఎనీ నోడ్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ మీటింగ్ ఎట్ ఏ నోడ్ ఆర్ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద 0. సో దిస్ ఈజ్ కేసీఎల్ స్టేట్మెంట్ అండ్ హౌ వి అప్లై ద కేసీఎల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కేసీఎల్ అప్లై చేద్దాము. ఇది ఒక సర్క్యూటు, ఏ అనేది ఒక నోడ్. ఈ నోడ్ దగ్గర మనం కేసీఎల్ అప్లై చేయాలి. కేసీఎల్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఎంటరింగ్ కరెంట్స్ ఏవి ఐడెంటిఫై చేయాలి, లీవింగ్ కరెంట్స్ ఏవి అనేవి ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్ చేయాలి. ఎంటరింగ్ కరెంట్ ఏముంది, ఇక్కడ మనకు IX ఉంది. లీవింగ్ కరెంట్స్ ఏమేమి ఉన్నాయి, IY అనేది నోడ్ నుంచి బయటకు వస్తుంది. IY ఈజ్ లీవింగ్ కరెంట్. IZ ఈజ్ ఆల్సో కమింగ్ అవుట్ ఆఫ్ ద నోడ్. IZ ఈజ్ ఆల్సో లీవింగ్ కరెంట్. IX అనేది నోడ్లోకి వెళ్తుంది కాబట్టి అది ఎంటరింగ్ కరెంటు. IX అనేది ఎంటరింగ్ కరెంటు. అండ్ లీవింగ్ కరెంట్స్ ఏమేమి ఉన్నాయి, IY IZ ఉన్నాయి. వాటి యొక్క సమ్ ఏమవుతుంది, IY ప్లస్ IZ. సో IX ఈజ్ ఈక్వల్ టు IY ప్లస్ IZ. దిస్ ఈజ్ ద KCL ఈక్వేషన్ ఎట్ నోడ్ A. సో కేసీఎల్ దేనికోసం యూజ్ చేస్తాము, ఇప్పుడు సపోజ్ నాకు IY వాల్యూ తెలియదు, బట్ ఐ నో IX, ఐ నో IZ. దెన్ IY ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, IX మైనస్ IZ. టు నో ద అన్నోన్ కరెంట్ మనం కేసీఎల్ను యూజ్ చేస్తాం అన్నట్టు. సో కేసీఎల్ ఈజ్ యూజ్ టు ఫైండ్ అవుట్ ద అన్నోన్ కరెంట్స్. సో కేసీఎల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, కేసీఎల్ను మనము ఎనీ లంపుడ్ సర్క్యూట్కు అప్లై చేయొచ్చు. ఒకవేళ మనకు లీనియర్ సర్క్యూట్ అయినా నాన్ లీనియర్ సర్క్యూట్ అయినా కేసీఎల్ను మనము డిస్ట్రిబ్యూటెడ్ సర్క్యూట్స్ కాకుండా అన్ని లంపుడ్ సర్క్యూట్స్కు అప్లై చేయొచ్చు. లీనియర్ సర్క్యూట్స్కు, నాన్ లీనియర్ సర్క్యూట్స్కు, యాక్టివ్ సర్క్యూట్ అయినా, ప్యాసివ్ సర్క్యూట్ అయినా, టైం వేరియంట్ అయినా, టైం ఇన్వేరియంట్ అయినా, ఏ సర్క్యూట్స్లో అయినా మనం కేసీఎల్ అప్లై చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే కేసీఎల్ను మనము డిస్ట్రిబ్యూటెడ్ సర్క్యూట్స్లో అప్లై చేయలేము. డిస్ట్రిబ్యూటెడ్ సర్క్యూట్స్లో ఎలిమెంట్స్ ఫిజికల్గా సపరేటబుల్ కాదు కాబట్టి ఏ ఎలిమెంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి డిస్ట్రిబ్యూటెడ్ సర్క్యూట్స్లో మనం కేసీఎల్ అప్లై చేయలేము. సో ఇదే లిమిటేషన్స్ ఆఫ్ కేసీఎల్ ఏంటంటే మనం కేసీఎల్ ఎక్కడ అప్లై చేయలేమంటే కేసీఎల్ కెనాట్ బి అప్లైడ్ టు ద డిస్ట్రిబ్యూటెడ్ సర్క్యూట్స్. సో మనం ఇంతకుముందే చూసాం కదా, సమ్ ఆఫ్ ఎంటరింగ్ ఛార్జెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ ఛార్జెస్. అంటే ఎంత ఛార్జ్ ఎంటర్ అవుతుందో అంత ఛార్జ్ లీవ్ అవుతుంది. సో ఛార్జ్ డిస్ట్రాయ్ అవ్వట్లేదు. సో కేసీఎల్ ఫాలోస్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జెస్. సో కేసీఎల్ ఈస్ ఫాలోయింగ్ వాట్, కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జెస్. అండ్ కేసీఎల్ వీఆర్ అప్లయింగ్ ఎట్ ద నోడ్ ఆర్ జంక్షన్. అండ్ ఎంటరింగ్ కరెంట్స్కు పాజిటివ్ పొలారిటీ ఉంటే లీవింగ్ కరెంట్స్కు నెగిటివ్ పొలారిటీ ఉంటుంది. ఎంటరింగ్ కరెంట్స్ లీవింగ్ పొలారిటీ పెడితే మనము లీవింగ్ కరెంట్స్కు పాజిటివ్ పొలారిటీ వస్తుంది. దాని మీనింగ్ ఏంటి, ఎంటరింగ్ కరెంట్స్ లీవింగ్ కరెంట్స్కు ఆపోజిట్ పొలారిటీ ఉంటుంది. ఇది కేసీఎల్. సో మనకు స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కేసీఎల్ అన్నప్పుడు కేసీఎల్ స్టేట్మెంటు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. లిమిటేషన్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అనేది మనం రాయాలి. నెక్స్ట్ మనకు సెకండ్లా అది కేవీఎల్, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఆర్ వోల్టేజ్ లా ఆర్ కేవీఎల్ ఆర్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఆర్ కిర్చాఫ్స్ సెకండ్ లా ఆర్ వోల్టేజ్ లా. సో ఈ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అనేది ఒక క్లోజ్డ్ లూప్లో వోల్టేజెస్ మధ్య రిలేషన్ చెప్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఒక క్లోజ్డ్ లూప్ తీసుకుంటున్నాం మనము. ఈ క్లోజ్డ్ లూప్లో ఒకసారి చూడండి ఏమేమి ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యాయి. R1 కనెక్ట్ అయింది, R2 కనెక్ట్ అయింది, R3 కనెక్ట్ అయింది. ఈ 3 రెసిస్టర్లు ఒక ఇన్పుట్ సప్లై వోల్టేజ్కు కనెక్ట్ అయింది. సో క్లోజ్డ్ లూప్ ఉంది, పవర్ సప్లై ఉంది కాబట్టి మనకు కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ లూప్లో ఫ్లో అవుతున్న కరెంట్ మనం ఏమనుకుంటున్నామంటే I అని అజ్యూమ్ చేసుకుంటున్నాము. కరెంట్ ఇక్కడ I ఎంటర్ అయినప్పుడు రెసిస్టర్లో వోల్టేజ్ డ్రాప్ వస్తుంది మనకు. సో ఇక్కడ ఎంటర్ అయిన ఎండ్ దగ్గర పాజిటివ్ పొలారిటీ, లీవ్ అయ్యే దగ్గర నెగిటివ్, మళ్ళీ ఎంటర్ అయ్యే దగ్గర పాజిటివ్ పొలారిటీ, లీవ్ అయ్యే దగ్గర నెగిటివ్ పొలారిటీ అజ్యూమ్ చేసుకున్నాం మనము. సో కేవీఎల్ ఏం చెప్తుందంటే ఏదైనా క్లోజ్డ్ లూప్లో ఈ క్లోజ్డ్ లూప్లో ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0 అని చెప్తుంది అన్నట్టు. ఈ క్లోజ్డ్ లూప్లో ఏమేమి వోల్టేజెస్ ఉన్నాయో చూడండి ఒకసారి. సప్లై వోల్టేజ్ VS, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1 V1, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R2 V2,
వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R3 V3. మొత్తం ఎన్ని వోల్టేజెస్ ఉన్నాయి? 4 వోల్టేజెస్ ఉన్నాయి. VS, V1, V2, V3. వీటి యొక్క ఆల్జీబ్రిక్ సమ్ ఈక్వల్ టు 0 అని చెప్తుంది కేవీఎల్ మనకు. ఒకసారి కేవీఎల్ ఎలా అప్లై చేయాలో మళ్ళీ ఒకసారి చూద్దాము. సో కేవీఎల్ ఏంటి? ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0. సో 4 వోల్టేజెస్ తీసుకోవాలి. నేను ఏం చేస్తున్నా కేవీఎల్ ఎలా అప్లై చేస్తున్నంటే మన కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నేను కేవీఎల్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు సప్లై వోల్టేజ్ తీసుకోవాలి. సప్లై వోల్టేజ్ VS అని తీసుకున్నాను. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మనకు ఫస్ట్ పొలారిటీ ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. వీఆర్ ఎన్కౌంటరింగ్ నెగటివ్ పొలారిటీ ఫస్ట్. మనం ఇలా వెళ్తున్నప్పుడు మనకు నెగటివ్ పొలారిటీ వచ్చింది కాబట్టి ఈ వోల్టేజ్కు నెగటివ్ పొలారిటీ ఇస్తున్నాను. సో మనం ఇలా వెళ్తున్నప్పుడు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1 వచ్చింది. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1 ఎంత? మనకు V1. అయితే ఈ V1 మనం ఇలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ V1కు మనం ఏ పొలారిటీ ఫస్ట్ ఎన్కౌంటర్ అవుతున్నాము? పాజిటివ్ పొలారిటీ మనకు ఫస్ట్ వస్తుంది. సో అందుకే పాజిటివ్ V1 ప్లస్ V1 అని పెడుతున్నాం. మళ్ళీ ఇలా వెళ్తున్నప్పుడు అట్లనే కంటిన్యూ చేసి ఇలా వెళ్తున్నప్పుడు V2 దగ్గరకు వస్తున్నాం. V2 దగ్గరకు వస్తున్నప్పుడు ఏది వచ్చింది? ఫస్ట్ పొలారిటీ ప్లస్ V2. సో ఫస్ట్ ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ V2. మళ్ళీ ఇలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ పొలారిటీ ఏమొచ్చింది? ప్లస్ వచ్చింది. ప్లస్ V3 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? కేవీఎల్. ఇప్పుడు ఈ -VS ఇటు వస్తే ఏమవుతుంది? మనకు ప్లస్ VS అవుతుంది. సో VS ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. అంటే సోర్స్ ఇచ్చినటువంటి వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఆల్ ద ఎలిమెంట్స్. మనకు వోల్టేజ్ డెఫినేషన్ నుంచి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డెఫినేషన్ నుంచి ఏంటి ఫార్ములా? V ఈజ్ ఈక్వల్ టు W/Q. సో ఇక్కడ VS ఈజ్ ఈక్వల్ టు ఏంటి? W/Q. V1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? W1/Q. V2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? W2/Q. V3 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? W3/Q. అన్ని చోట్ల మనం Q అని ఎందుకు రాసాము? టోటల్ సర్క్యూట్లో సప్లై ఇస్తున్నటువంటి కరెంట్ ఎంత? I. కరెంట్ ఫ్లో అయిన తర్వాత R1 ఎంత? I. కరెంట్ ఫ్లో అయిన తర్వాత R2 ఎంత? I. అంటే అన్ని చోట్ల కరెంట్ ఐఏ ఉంది. సేమ్ ఎలక్ట్రాన్సే ఫ్లో అవుతున్నాయి కాబట్టి మనం ఇక్కడ QA తీసుకున్నాం, ఇక్కడ QA తీసుకున్నాం, ఇక్కడ QA తీసుకున్నాం. బట్ W1, W2, W3 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ సోర్స్ ఎలక్ట్రాన్స్కి ఇస్తున్నటువంటి ఎనర్జీ W అనుకుంటే V1లో డ్రాప్ అయినటువంటి ఎనర్జీ W1 అవుతుంది. R2లో డ్రాప్ అయినటువంటి ఎనర్జీ, ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ డ్రాప్ ఎంత? W2 అవుతుంది. ఎనర్జీ డ్రాప్ W3 అవుతుంది. కానీ సిరీస్ కనెక్షన్ కాబట్టి సేమ్ ఛార్జ్ ఫ్లో అవుతుంది కాబట్టి అన్ని చోట్ల మనం ఏం తీసుకున్నాము? Q అని తీసుకున్నాము. సో ఒకసారి చూడండి, W/Q ఈజ్ ఈక్వల్ టు W1/Q ప్లస్ W2/Q ప్లస్ W3/Q. సో ఈ అన్నిట్లో మనం ఏం కామన్ తీయచ్చు? 1/Q కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది? W1 ప్లస్ W2 ప్లస్ W3 వస్తుంది. సో 1/Q, ఇక్కడ 1/Q క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది? W ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 ప్లస్ W3. సో ఎనర్జీ గివెన్ టు ద ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎనర్జీ లాస్ట్ బై ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద డిఫరెంట్ రెసిస్టర్స్. సో అంటే ఏంటి? KVL ఫాలోస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది స్టేట్మెంట్? KVL దేన్ని ఫాలో అవుతుంది? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్. ఇప్పుడు ఒక సర్క్యూట్ తీసుకొని KVL ఎలా అప్లై చేయాలో చూద్దాం. R1, R2, VS 3 కనెక్ట్ అయినాయి, సిరీస్లో కనెక్ట్ అయినాయి. ఈ పవర్ సప్లై ఉంది, క్లోజ్ లూప్ ఉంది కాబట్టి కరెంట్ ఫ్లో అవుతుంది. సర్క్యూట్లో క్లోజ్డ్ లూప్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ IS అనుకుంటున్నాము. కరెంట్ రెసిస్టర్లో ఫ్లో అయినప్పుడు వోల్టేజ్ డ్రాప్ వస్తుంది మనకు V1. R2లో ఫ్లో అవుతున్నప్పుడు కరెంటు వచ్చినటువంటి వోల్టేజ్ డ్రాప్ V2 అనుకుంటున్నాము. ఇప్పుడు మొత్తం ఈ సర్క్యూట్లో ఎన్ని వోల్టేజెస్ ఉన్నాయి ఒకసారి చూడండి. మనకు 3 వోల్టేజెస్ ఉన్నాయి. ఒక వోల్టేజ్ VS, ఇంకో వోల్టేజ్ V1, ఇంకో వోల్టేజ్ V2. అంటే KVL అంటే ఏంటి? ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0 ఇన్ ఏ క్లోజ్డ్ లూప్. ఈ క్లోజ్డ్ లూప్లో ఉన్నటువంటి అన్ని వోల్టేజెస్ తీసుకొని వాటి ఆల్జీబ్రిక్ సమ్ చేస్తే మనకు 0 వస్తుంది. ఒకసారి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఈ KVL అప్లై చేయడం అనేది మనకు ఎంటైర్ మొత్తం బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ప్రతి చాప్టర్లో కూడా వస్తుంది. ఇక్కడ క్లోజ్డ్ లూప్ ఉంది. మన క్లోజ్డ్ లూప్లో కరెంట్ డైరెక్షన్ ఎలా అజ్యూమ్ చేసుకుంటున్నాము? కరెంట్ డైరెక్షన్ పాజిటివ్ టర్మ్ నుంచి నెగిటివ్ టర్మ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో మనం KVL కూడా ఎలా అప్లై చేస్తే బెటరు? ఈ కరెంట్ డైరెక్షన్లో అప్లై చేస్తే బెటర్. కరెంట్ డైరెక్షన్ ఏది? ఇది క్లాక్ వైజ్. కరెంట్ డైరెక్షన్ ఏది? క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో KVL అప్లై చేద్దాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. మనము వోల్టేజెస్ యొక్క సమ్ము తీసుకోవాలి. వోల్టేజ్లు ఏమేమి ఉన్నాయి? మనకు VS ఉంది, V1 ఉంది, V2. సప్లై వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R2.
ఇలా వెళ్తున్నప్పుడు నాకు ఫస్ట్ ఏ పొలారిటీ వచ్చింది, నెగిటివ్ పొలారిటీ వచ్చింది. సో విఎస్కి ఏమి ఇస్తున్నాను, నెగిటివ్ ఇస్తున్నాను నేను. సో మైనస్ విఎస్. నేను ఇలా వెళ్తున్నాను, ఇలా వెళ్తున్నప్పుడు R1లో వోల్టేజ్ డ్రాప్ V1 ఫస్ట్ నాకు ఏ పొలారిటీ వస్తుంది, ప్లస్ వస్తుంది. ప్లస్ V1 ఇస్తున్నాను. ఇలా వెళ్తున్నాను, ఇలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ పొలారిటీ ఏమొచ్చింది, ఐఎమ్ ఎన్కౌంటరింగ్ అక్రాస్ పాజిటివ్ పొలారిటీ ఫస్ట్ ప్లస్ V2. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0. మైనస్ విఎస్ ప్లస్ V1 ప్లస్ V2 ఈజ్ ఈక్వల్ టు 0. విఎస్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. సో మనం ఓమ్స్లా నుంచి మనం ఏమని రాయొచ్చు, V1 అంటే ఏంటి, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1. V2 అంటే ఏంటి, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R2. వోల్టేజ్ డ్రాప్ ఫార్ములా ఏంటంటే ఓమ్స్లా నుంచి V ఈజ్ ఈక్వల్ టు IR. సో విఎస్ ఈజ్ ఈక్వల్ టు V1 అంటే IS ఇంటూ R1, V2 అంటే IS ఇంటూ R2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు V1 అంటే IS ఇంటూ R1 ప్లస్ IS ఇంటూ R2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, IS కామన్ తీస్తే IS ఇంటూ R1 ప్లస్ R2. నెక్స్ట్ ఈ కేవీఎల్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. కేవీఎల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద లూప్. సో కేవీఎల్ అనేది ఏ సర్క్యూట్కైనా అప్లై చేయొచ్చు. మనము ఎలిమెంట్స్ టైం వేరియంటా, టైం ఇన్వేరియంటా, లీనియరా, నాన్ లీనియరా, యాక్టివా, ప్యాసివా అని లేదు. మనం ఏ సర్క్యూట్లో అయినా ఏ ఎలిమెంట్స్ ఉన్నా మనం అప్లై చేయొచ్చు. సో మరి కేవీఎల్ లిమిటేషన్స్ ఏంటి, మనం కేవీఎల్ ఎక్కడ అప్లై చేయలేము, కేవీఎల్ వీ కెనాట్ అప్లై ఇన్ ద డిస్ట్రిబ్యూటెడ్ సర్క్యూట్. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ ద కేవీఎల్. సో అప్లికేషన్స్ ఆఫ్ కేవీఎల్ ఏంటి, కేవీఎల్ అప్లై చేయడం వల్ల మనం అన్నోన్ వోల్టేజెస్ లేదా అన్నోన్ కరెంట్స్ కనుక్కోవచ్చు. వీ కంప్లీటెడ్ డిస్కసింగ్ అబౌట్ కేవీఎల్ అండ్ కేసీఎల్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఓమ్స్ లా నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ ఓమ్స్ లాను జార్జ్ సైమన్ ఓమ్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. సో ఈ స్టేట్మెంట్ ఏంటి, ఓమ్స్ లా తన ఎక్స్పెరిమెంట్స్లో ఏం ఫైండ్ అవుట్ చేశారు, కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్. కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్. ఎక్కడ, అన్ని సిచ్యుయేషన్స్లో కాదు, ఓన్లీ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ సర్క్యూట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. I ప్రపోర్షనల్ టు V, దాన్ని ఏమని రాయొచ్చు మనము, V ప్రపోర్షనల్ టు I అని రాయొచ్చు. ప్రపోర్షనాలిటీ తీసేస్తే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ R వచ్చింది. V ఈజ్ ఈక్వల్ టు RI ఆర్ V ఈజ్ ఈక్వల్ టు IR. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ప్రతి చోట యూజ్ చేస్తాము. వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. బట్ మనకు I ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు, dQ/dt తెలుసు. సో ఇక్కడ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, వన్ మోర్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా ఈజ్ V ఈజ్ ఈక్వల్ టు RdQ/dt. V ఈజ్ ఈక్వల్ టు RI, V ఈజ్ ఈక్వల్ టు IR, V ఈజ్ ఈక్వల్ టు RdQ/dt. సో V ఈజ్ ఈక్వల్ టు RI నుంచి మనకు కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే I ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా, V/R. ఇంపార్టెంట్ ఫార్ములా. I ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా, V/R. ఈ 1/Rను ఏమని రాయొచ్చు, 1 రెసిస్టెన్స్ అంటే ఎంత, కండక్టెన్స్. సో ఇంకో ఫార్ములా ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ G, వోల్టేజ్ ఇంటూ కండక్టెన్స్. సరే ఓమ్స్ లా ట్రయాంగిల్ చూద్దాము. ఈ ఓమ్స్ లా ట్రయాంగిల్ యూజ్ ఏంటి అంటే, వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్లో ఒకటి తెలిస్తే, రెండు పారామీటర్స్ తెలిస్తే థర్డ్ పారామీటర్ కనుక్కోవచ్చు. ఇది ఓమ్స్ లా ట్రయాంగిల్స్లో V ఈజ్ ఈక్వల్ టు IR కదా. ఈ IR రెండు ఈక్వల్ టు అవతల సైడ్ ఉన్నాయి కాబట్టి రెండు నేను డినామినేటర్లో పెట్టాను, వోల్టేజ్ను న్యూమరేటర్లో పెట్టాను. నాకు వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తున్నాను, వోల్టేజ్ని క్రాస్ చేస్తున్నాను. వోల్టేజ్ క్రాస్ చేసి ఏముంది ఇక్కడ, కరెంటు, రెసిస్టెన్స్ ఉంది. రెండు డినామినేటర్లే ఉన్నాయి. అందుకే V ఈజ్ ఈక్వల్ టు రెండు డినామినేటర్ I ఇంటూ R. నెక్స్ట్ అలా కాకుండా నాకు కరెంట్ వాల్యూ కావాలి. సో కరెంట్ని ఏం చేస్తున్నాను, నేను క్రాస్ అవుట్ చేస్తున్నాను. కరెంట్ను క్రాస్ అవుట్ చేస్తున్నాను. కరెంట్ క్రాస్ అవుట్ చేస్తే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, వోల్టేజ్ న్యూమరేటర్లో ఉంది, రెసిస్టెన్స్ డినామినేటర్లో ఉంది. సో I ఈజ్ ఈక్వల్ టు ఏంటి, V/R. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలని అనుకుందాం మనము. రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, రెసిస్టెన్స్ని క్రాస్ చేశాను. రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు ఏంటి, వోల్టేజ్ న్యూమరేటర్లో ఉంది, కరెంట్ డినామినేటర్లో. సో V/I. సో ఇలాగా మనము కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్ వాల్యూస్ను ఓమ్స్ లా ట్రయాంగిల్ యూజ్ చేసుకొని కనుక్కోవచ్చు. సో ఇక్కడ వోల్టేజ్ కావాలంటే వోల్టేజ్ క్రాస్ అవుట్, I అండ్ R రెండు డినామినేటర్లు కాబట్టి రెండు మల్టిప్లై I ఇంటూ R. I వాల్యూ కావాలంటే V/R, R వాల్యూ కావాలంటే V/I. ఓమ్స్ లా యొక్క లిమిటేషన్స్ ఏంటి, ఓమ్స్ లాను మనం ఓన్లీ కాన్స్టెంట్ టెంపరేచర్లో మాత్రమే అప్లై చేయగలుగుతాం. ఓమ్స్ లాను సెమీ కండక్టర్ డివైజెస్లో, వ్యాక్యూమ్ ట్యూబ్స్లో మనం అప్లై చేయలేము. ఓమ్స్ లా అనేది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ దగ్గర అప్లై అవ్వదు అన్నట్టు. సో ఇది మనకు ఓమ్స్ లా యొక్క లిమిటేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా అంటారు. ఓమ్స్ లా ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్.
ఎందుకంటే మనకు వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్ ప్రాపర్గా కావాలంటే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండాలి. టెంపరేచర్ వేరీ అయితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ వేరీ అవుతుంది. రెసిస్టెన్స్ వేరీ అవుతే వోల్టేజ్ చేంజ్ చేయకుండానే కరెంట్ చేంజ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ వోల్టేజ్ కరెంట్కు రిలేషన్ ప్రాపర్గా రాదు. మనకు వోల్టేజ్ కరెంట్ రిలేషన్ ఎలా ఉండాలి, వోల్టేజ్ చేంజ్ చేసినప్పుడే కరెంట్ చేంజ్ అవ్వాలి. సో కరెంట్ ప్రపోర్షనల్ టు వాట్, వోల్టేజ్. వోల్టేజ్ డిక్రీజెస్, కరెంట్ డిక్రీజెస్. వోల్టేజ్ ఇంక్రీజెస్, కరెంట్ ఇంక్రీజెస్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఓమ్స్ లా. So Ohm's law is not applicable in case of semiconductors. Ohm's law is not applicable in case of vacuum tubes, and Ohm's law is not applicable at high temperature, extreme temperatures. Ohm's law యొక్క అప్లికేషన్స్ ఏంటి, మనం ఓమ్స్ లా యూజ్ చేసుకొని we can find out the current, we can find out the voltage, we can find out the resistance by using the formula V is equal to IR. నెక్స్ట్ ఓమిక్ మెటీరియల్ అంటే ఏ మెటీరియల్స్ అయితే ఓమ్స్లో ఫాలో అవుతాయో, ఏ మెటీరియల్స్లో అయితే వోల్టేజ్ కరెంట్కు రిలేషన్షిప్ లీనియర్ ఉంటుందో ఆ మెటీరియల్స్ని ఓమిక్ మెటీరియల్ అంటాం. ఎగ్జాంపుల్ రెసిస్టర్స్. నాన్ ఓమిక్ మెటీరియల్స్ అంటే ఏంటి, ఏ మెటీరియల్స్ అయితే ఓమ్స్లో అప్లికబుల్ అవ్వదో, ఫాలో అవ్వవో ఆ మెటీరియల్స్ని ఏమంటాం, నాన్ ఓమిక్ మెటీరియల్స్ అంటాం. ఎగ్జాంపుల్ డయోడ్. డయోడ్లో మనకు ఓమ్స్లో అనేది ఫాలో అవ్వదు. సో ఇంతకుముందు మనం లిమిటేషన్స్ ఆల్రెడీ చూసాం కదా. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఓన్లీ ఓమ్స్ లా ఈజ్ అప్లికబుల్. ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ సెమీ కండక్టర్స్ లైక్ డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్స్, నాట్ అప్లికబుల్ ఫర్ ఆర్క్ ల్యాంప్స్ ఆర్ ఎలక్ట్రోలైట్స్, అండ్ నాట్ అప్లికబుల్ ఫర్ గ్యాస్ ట్యూబ్స్. మనకి కిర్చాఫ్స్ లాస్ అండ్ ఓమ్స్ లా నుంచి క్వశ్చన్స్ ఎలా అడిగారో ప్రీవియస్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఒకసారి చూద్దాము. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కేసీఎల్ అండ్ కేవీఎల్. మనం స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము ఎలా అప్లై చేస్తామో కేసీఎల్ కేవీఎల్ చూపించాలి. ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్స్ లాస్. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ కేవీఎల్ అండ్ కేసీఎల్. నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్స్ కరెంట్ లా. కేసీఎల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లిమిటేషన్స్ కూడా రాయాలి. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ కిర్చాఫ్స్ లాస్, కేసీఎల్ కేవీఎల్ యొక్క లిమిటేషన్స్ ఏంటో రాయాలి. నెక్స్ట్ మనకు డిఫైన్ కేవీఎల్ విత్ ఎగ్జాంపుల్. సో డిఫైన్ కేసీఎల్ విత్ ఎగ్జాంపుల్. ఓమ్స్ లా నుంచి ఏమడిగారు, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఓమ్స్ లా అని అడిగారు. స్టేట్మెంట్ రాయాలి, ఓమ్స్ లా ట్రయాంగిల్ రాయాలి, అండ్ ఓమ్స్ లా యొక్క అప్లికేషన్స్, ఓమ్స్ లా యొక్క లిమిటేషన్స్ రాయండి. సో థ్యాంక్ యూ. ఈ లెక్చర్తో మనకు కేవీఎల్ కేసీఎల్ ఓమ్స్ లా అయిపోయింది. ఇది మనకు బీడబ్ల్యూ సబ్జెక్ట్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్స్ లాస్ ఆర్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఓమ్స్ లా. థ్యాంక్ యూ.